నమస్తే అండి. ప్రస్తుతం నేను శ్రీ అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య సత్రంలో ఉన్నాను. ఇది నిత్యాన్నదాన సత్రం. ఇది జనగామ జిల్లా పాలకుర్తిలో ఉంది. ఇక్కడ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి దగ్గరలో ఈ సత్రాన్ని కట్టించడం జరిగింది. ఇక్కడ నిత్యం కూడా అన్నదానం చేస్తారు. నిత్యాన్నదానానికి సంబంధించి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు లలిత గారు ఉన్నారు. వారితోటి మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మ, ఇక్కడ ఆర్యవైశ్య సత్రంలో శ్రీ అన్నపూర్ణ ఆర్యవైశ్య సత్రము నిత్యం అన్నదానం చేస్తూ ఉంటారు. ఇది ఎప్పుడు ప్రారంభించారు? 1999 మేడం. 1999. ఇక్కడ కట్టాలనే ఆలోచన ఎందుకు కలిగింది? అంటే ఈ సరౌండింగ్స్లో ఏమీ లేదని, గుడికి దగ్గరలో ఉందని ప్రజల కోసం. ఇది మొత్తం కూడా ఆర్యవైశ్యులది. ఆర్యవైశ్యులకి సంబంధించి ఇక్కడ ఎవరు చూసుకుంటారు? వాళ్ళ పేర్లు చెప్పండి. ఎవరు? సెక్రటరీ గారేమో తోట వైద్యనాథ్ గారు, చైర్మన్ గారేమో తోట సోమేశ్వరరావు గారు. వాళ్ళిద్దరే ఇక్కడ మొత్తం చూసుకుంటారు. అప్పుడు కట్టించినప్పటి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నిత్యం అన్నదానం జరుగుతుంటుంది ఇక్కడ. నిత్యం అన్నదానం జరిగింది మేడం. చాలామంది వస్తుంటారా భక్తులు ఇక్కడికి? వస్తారు మేడం. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల కూడా ఏమీ లేదు. దేవుడికి దగ్గరలో ఉన్నాం కాబట్టి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని స్వామివారికి అభిషేకం చేసుకొని ఇక్కడికి వచ్చి అన్నప్రసాదం తీసుకొని వెళ్తారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్తారు. అన్నదానం చేస్తే మంచిదని చెప్తూ ఉంటారు. అందుకే ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారంటారా? అవునండి. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను జస్ట్ 5 months మేడం. మీకు ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడ అంతా? బాగుంది మేడం. ఇంకా దీని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? అంటే ఏంటంటే ఈ చుట్టుపక్కల ఏదీ లేదు మేడం. 2-3 kilometers వరకు వెళ్తేనే అక్కడ మనకి ఏమన్నా మనకి ఫుడ్ కానీ ఏదన్నా తినడానికి కానీ దొరికింది. ఏం ఫెసిలిటీ లేదు. దానికోసమని యాత్రికులకు కష్టపడకుండా దేవుడి సన్నిధానానికి వెళ్ళి అభిషేకం చేసుకున్నాక ఇక్కడికి వచ్చి రిలాక్స్ అయిదామని భోజనము అది. ఇక్కడ చాలా గదులు కూడా ఉన్నాయి, నేను చూశాను. అవి కూడా అంటే స్టే చేయడానికి గదులు పెట్టారా? ఎలా అంటే స్టే చేయడానికే పెట్టారు మేడం. ఏంటంటే ప్రతి వీళ్ళకి ఇక్కడ అభిషేకం అనేది ఇంపార్టెంట్ శివుడికి. కాబట్టి నైట్ వచ్చి నిద్ర చేసి మార్నింగ్ అభిషేకం చేసుకొని మధ్యాహ్నం లంచ్ చేసుకొని వెళ్ళిపోతారు. మీరు ఇక్కడ ఉదయం పెడతారు, నైట్ కూడా ఫ్రీగానే సర్వీస్ ఉంటుందా? మొత్తం ఫ్రీనే మేడం. ఉదయం కూడా. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఉండదు కానీ లంచ్ డిన్నర్ 2 కంపల్సరీ. ఎంతమంది వస్తే అంతమందికి లేదనకుండా. ఒకవేళ మా దగ్గర లేకపోయినా వాళ్ళు ఉంటాము అంటే ఒక 1 hour కానీ 1/2 hour కానీ వెయిట్ చేస్తామంటే మళ్ళీ వండి పెడతారు. అది విన్నారు కదండి. అంటే ఇక్కడ సోమేశ్వర స్వామి దేవాలయం ఉంది దగ్గరలోనే. ఇక్కడికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ ఆలయానికి వచ్చినటువంటి భక్తులకి ఇక్కడ భోజన వసతిని వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి భోజన వసతిని ఏర్పాటు చేస్తున్నారు. చాలామంది భక్తులు వస్తారు, ఇక్కడ భోజనం చేస్తారు, వెళ్తారు. ఇది ఒక పెద్ద సేవా కార్యక్రమం అన్నమాట. ఈ సేవా కార్యక్రమాన్ని ఆర్యవైశ్యులు నిర్వహిస్తున్నారు.